నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ అలాగే ఫార్వర్డ్ బిల్డింగ్. నుదుటి బాగా నేలకు టచ్ చేయండి. 1 2 3 4 5. శ్వాస తీసుకొని తీసేయండి. శ్వాస తీసుకుంటూ అప్. నిండు శ్వాస తీసుకోండి. రిలాక్స్. వెరీ గుడ్. టర్న్ అయిపోండి. లెఫ్ట్ లెగ్ దగ్గర తీసుకోవాలి. రైట్ లెగ్ సైడ్ దిక్తో పట్టుకోండి. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ ఇన్హేల్ ఎక్స్హేల్, ఇన్హేల్ ఎక్స్హేల్ చేయాలి. ఇన్హేల్ ఎక్స్హేల్, ఇన్హేల్ ఎక్స్హేల్ చేస్తూ చెస్ట్ ఓపెన్ చేయండి. అలాగే పైకి చూడండి. 1 2 3 4 5. శ్వాస తీసుకొని తీసేయండి. శ్వాస తీసుకుంటూ సెంటర్. వెరీ గుడ్. ఈ సైడ్ స్ట్రెచ్ని బాగా గమనించాలి. టర్న్ అయిపోండి. కపోతాసనకు వచ్చేసి చక్కగా లోయర్ బ్యాక్ పుష్ చేయండి. చక్కగా పుష్ చేయాలి. వెరీ గుడ్. షోల్డర్స్ రోల్ బ్యాక్ చేయండి. షోల్డర్స్ రోల్ బ్యాక్ చేసి చెస్ట్ ఓపెన్ చేసి తల నేరుగా పైకి చూడండి. 1 2. శ్వాస తీసుకుని వదిలేస్తుండాలి. ఎవరు హోల్డ్ చేయకూడదు. 3 4 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్. వీలైనంత వరకు అలాగే ఉండండి. 1 2 3 4 5. శ్వాస తీసుకొని తీసేయండి. శ్వాస తీసుకుంటూ సెంటర్ అండ్ రిలాక్స్. వెరీ గుడ్. సెంటర్కి వచ్చేసాను. 2 లెగ్స్ దగ్గర పెట్టుకోండి. హోల్డ్ చేసుకోండి. చక్కగా టైట్ టైట్. చక్కగా టైట్ చేయండి. చిన్న చిన్న శ్వాసలు తీసుకోండి. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. స్పాండైటిస్ చేయకండి. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్ సెంటర్. రిలాక్స్, రిలాక్స్. వెరీ గుడ్. మీ హార్ట్కి సంబంధించింది చక్కగా ఓపెన్ చేయండి. థంబ్ ఫింగర్ ఓపెన్ చేసి శ్వాస తీసుకోండి. నిండుగా శ్వాస వదిలేస్తూ దగ్గరగా చేయాలి. ఇన్హేల్ ఎక్స్హేల్ దగ్గరగా చేయండి. దీన్ని సెకండ్ హార్ట్ అని అంటారు. ఇలా ప్రెస్ చేస్తే హార్ట్లో ఉన్న చిన్న చిన్న బ్లాక్స్ అన్నీ పోతాయి. రిలాక్స్. చక్కగా వచ్చేసేయండి. లెగ్ స్ట్రైట్ అండ్ ఫోల్డ్. చక్కగా వచ్చేసి బాగా ఆక్యుపై చేయండి. వెరీ గుడ్. వేళ టిప్స్ తారీఖాలంతా కూడా చక్కగా ఆక్యుపై చేయాలి. ఆహార నియమాలు బాగా పాటించండి. ఫ్రూట్స్ తీసుకోవాలి. మునగాకు, కరివేపాకు తీసుకోండి. మార్నింగ్ టైంలో పుదీనా, కొత్తిమీర, తులసాకు మార్నింగ్ టైం 4 5 ఆ టైంలో మునగాకు, కరివేపాకు తీసుకోండి. కొంతమంది ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు మునగాకు పౌడర్ చేసుకుని కొద్దిగా ఆ పౌడర్ని అలా మనము కర్రీస్ లాగా పౌడర్ని రైస్లో కలుపుకుని కూడా తినచ్చు. తప్పలేదు. మునగాకు కర్రీస్ కూడా వండుకోవచ్చు. మునగాకు పప్పు ఇలా వండుతారు కదా. మునగాకు ఎక్కువగా వాడుతూ ఉండండి, మంచిది. జ్యూస్ డైరెక్ట్గా తాగలేని వాడు చెప్తాను. పల్స్గా చేసుకుంటే తాగగలుగుతాను. మునగాకును బాగా పల్స్గా చేసుకోవాలి. ట్యాపింగ్ చేయండి. డయాబెటిక్ లేని వాళ్ళు తేనె, నిమ్మరసం కలుపుకుని తాగండి. అది మధ్య పెట్టుకుని కొట్టండి. తోటకూర, కరివేపాకు
అలాగే నువ్వులు పౌడర్, బ్లాక్ నువ్వులు, నల్ల నువ్వులు పౌడర్ చేసుకుని చక్కగా కర్రీస్లో అలా వేసుకుంటూ ఉండండి. ఫ్లేవర్ ఉంటుంది. చక్కగా మీకు ఈ కాల్షియం బాగా పెరుగుతుంది, బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది. చక్కగా బాగా పిండిసేయండి. అది మనం పెట్టుకోండి, స్క్రోల్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాడు అదర్లేదు. నిండు శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేస్తూ దగ్గరగా. వెరీ గుడ్. లెగ్ స్ట్రైట్, హోల్డ్. బాగా పిండిసేయండి. వెరీ గుడ్. వేళ టిప్స్ తారీఖాలంతా బాగా పిండిసేయండి. ఏళ్ళు వేళ సందులో పిండిసేయండి. వెరీ గుడ్. వేళ టిప్స్ తారీఖాలంతా ట్యాపింగ్ చేయండి. అది మీద పెట్టుకోండి చక్కగా. చక్కగా రఫ్ చేయండి. బాగా స్పీడ్. అది మీద పెట్టుకోండి, క్లోజ్ చేయండి. వెరీ కంప్లీట్ అయిన వాళ్ళు చక్కగా లేచి ఉంచాడు. చక్కగా వచ్చేసేయండి. కొద్దిగా రిలాక్స్ అవ్వండి. ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి చిన్న చిన్న మూమెంట్స్ చేసుకుందాం. ఇన్హేల్ అప్, డౌన్, అప్, డౌన్. ఇన్హేల్ అప్, డౌన్. ఇన్హేల్ అప్. చక్కగా అలా లాగి పట్టుకోండి. చక్కగా స్ట్రెచ్ 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 బాగా చేయాలి. వెరీ గుడ్. రిలాక్స్. అలాగే కొద్దిగా ముందుకు చెప్పండి. ఒక ఫుట్ ముందుకు వేయండి. చక్కగా ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. స్లోగా ఇన్హేల్, అలా ఉండండి. 1 2 3 4 5. సెంటర్. రిలాక్స్. వెనక్కి వచ్చేసేయండి. ఒక ఫుట్ ముందుకు వేసుకోండి. రైట్ లెగ్. ఇన్హేల్ అప్, డౌన్, అప్, డౌన్. ఇన్హేల్ అప్. టోస్ అలా పైకి లాగండి. స్ట్రెచ్ 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 స్ట్రెచ్. చక్కగా లాగాలి. అలా పట్టుకు లాగుతూ ఉండాలి. మీకు ఇవన్నీ హామ్స్ట్రింగ్స్ అన్ని బాగా స్ట్రెంత్ అవుతాయి. వెరీ గుడ్. రిలాక్స్. అలాగే ఇంకొక ఫుట్ ముందుకు వేయండి. ఇంకొక లెగ్ ముందుకు వేయండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. అలాగే ఉండండి పొజిషన్లో. ఇలా మోకాళ్ళ మీద సపోర్ట్ పెట్టుకోండి. 1 2 3 4 5. ఎక్కువ బరువు పెట్టకూడదు. జస్ట్ అలా జెంటిల్గా ఉండాలంటే. రిలాక్స్. వెరీ గుడ్. చక్కగా 2 feet పెట్టుకోండి. నడుం దగ్గర చేతి పెట్టుకోండి. హిప్ రొటేషన్ లెఫ్ట్, ఫ్రంట్, రైట్, బ్యాక్. చక్కగా తిప్పండి. బ్రాడ్గా. కుర్చీలో కూర్చుని చేసేవాళ్ళు ఒక్కసారి లాగే రొటేషన్ చేయగలిగితే అంత రొటేషన్ చేసుకోండి. నుంచుని చేసేవి చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. వెట్టిగా ఉన్నవాళ్ళు మాత్రం చూసుకోండి. రిలాక్స్. వెరీ గుడ్. చక్కగా వచ్చేసింది. మోకాళ్ళ మీద 2 చేతులు పెట్టుకోండి. మోకాళ్ళ పైన పెట్టుకోండి. అలా చక్కగా రొటేట్ చేయండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్.
చక్కగా రోజు ఇలా చేస్తుంటే రాకుండా ఉంటాయి. ఆల్రెడీ వచ్చి మోకాళ్ళు అస్సలు చాలా పెయిన్స్ ఉన్నవాళ్ళు ఇలా కూడా చేయకూడదు. వాళ్ళు పడుకునే చేయాలి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఓకే. ఇవి రోజు మోకాళ్ళ నొప్పులు రాకుండా చేసుకోవడం అన్నమాట. ఓకే. అలాగే నెమ్మదిగా యాంకిల్ రొటేషన్. క్లాక్‌వైస్, యాంటీ క్లాక్‌వైస్. చక్కగా తిప్పాలి. రిలాక్స్. అదర్ సైడ్. క్లాక్‌వైస్, యాంటీ క్లాక్‌వైస్. వెరీ గుడ్. రిలాక్స్. సెంటర్‌కి వచ్చేసేయండి. ఆది ముద్ర పెట్టుకోండి. ఇన్‌హేల్ అప్, డౌన్, అప్, డౌన్. ఇన్‌హేల్ అప్. స్లోగా. ఎంత వీలైతే అంత కొద్దిగా అలా యాక్షన్ చేయండి. మోకాళ్ళ నొప్పులు బాగా ఉన్నవాళ్ళు చేయొద్దు. వాళ్ళు ఎలా చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు మామూలుగా జనరల్‌గా అందరూ చేయండి. నీ పెయిన్స్ రాకుండా చక్కగా ఉపయోగపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగా జరుగుతుంది శరీరం అంతా కూడా. చక్కగా చేయాలి. పిక్కకండాలు బాగా నొప్పి పుట్టే వరకు చేయండి. పిక్కకండాలు నొప్పి పుట్టే వరకు చేస్తే హార్ట్‌కి కూడా మంచిది. చక్కగా. స్లో. రిలాక్స్డ్. వెరీ గుడ్. వేళ్ళు ఇంటర్లాక్ చేయండి. తాడాసన. మొత్తం శరీరాన్ని సాగజేయండి. పెద్దవాళ్ళు చేయలేని వాళ్ళు పడుకొని చేసుకోవచ్చు తాడాసన కూడా. ఇలా పడుకొని చక్కగా 2 చేతులు అలా వెనక్కంతా స్ట్రెచ్ చేయాలి. మొత్తం చేయండి. శరీరం మొత్తం సాగదీయాలి పైకి. టోస్ మీదకి వచ్చేసేయండి. ఎందులో ఒక బిందువుని సెలెక్ట్ చేసుకోండి. మడమలను అలా పైకి లిఫ్ట్ చేయండి. అలాగే చూస్తూ మొత్తం శరీరాన్ని ఎవరో పట్టుకు లాగుతున్నట్టుగా స్ట్రెచ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. వెరీ గుడ్. చక్కగా లెగ్స్ 2 ఫోల్డ్ చేయండి బ్యాక్. చక్కగా చేయాలి. వెరీ గుడ్. చేతులు కాళ్ళు కొద్దిగా ఫ్రీ చేసుకోండి. అలా షేక్ చేయండి. వెరీ గుడ్. చక్కగా అందరూ వచ్చేసేయండి. ఇప్పుడు పెద్దవాళ్ళు అందరూ కూడా నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా చక్కగా వచ్చేసేయండి. చక్కగా అమృతాసనలో పడుకోండి. అమృతాసన అందరూ వచ్చేసేయండి. అమృతాసనలో పడుకోండి. 2 పాదాల మీద 2 ఫీట్ ఉండాలి. 2 అరచేతులు ఆకాశం చూస్తుండాలి. రిలాక్స్. ఈ పొట్ట మీద నీ ఫోకస్ పెట్టండి. నిండు శ్వాస తీసుకోండి. పొట్ట భాగాన్ని అలా బెలూన్‌లా ఊపించాలి. శ్వాస తీసేయండి. ఇన్‌హేల్. ఎక్స్‌హేల్. పూర్తిగా తీస్తూ వదిలేసేయండి. రిలాక్స్. ఇప్పుడు మోకాళ్ళకి నొప్పులకు సంబంధించి ఇప్పుడు ఎలా సాధన చేసుకోవాలి? ఇది అందరూ కూడా చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు కూర్చొని కుర్చీలో కూర్చొని చేసేవాళ్ళు, స్టూల్ మీద కూర్చొని చేసేవాళ్ళు ఫస్ట్ హాఫ్ అంతా చేసేసేయండి. ఆ నుంచుని చేసేవన్నీ చేసిన తర్వాత చక్కగా ఇలా పడుకొని చక్కగా చేసుకోండి. ఇలా 2 పాదాలు దగ్గరికి తీసుకోండి. వెరీ గుడ్. 2 లెగ్స్‌ని అలా ఫోల్డ్ చేయండి. వెరీ గుడ్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్. ఒక్క లెఫ్ట్ లెగ్‌ని మాత్రం పైకి లిఫ్ట్ చేయండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. పూర్తిగా శ్వాస తీసుకోండి. ఒక్క లెగ్ మాత్రమే. రైట్ లెగ్ అలా సపోర్ట్ తీసుకోవాలి. శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఈ మోకాళ్ళ మధ్య సైనోవియల్ మెంబ్రాన్స్ అని ఉంటాయి. ఈ సైనోవియల్ మెంబ్రాన్స్ అంటే జిగురు పదార్థాన్ని ప్రొడ్యూస్ చేసే కణాలు ఉంటాయన్నమాట. ఇలా మీరు ఒక 15-20 సార్లు చేస్తే ఆ కణాలు బాగా వేడి పుట్టి అక్కడ మోకాళ్ళ జాయింట్స్ మధ్యలో సైనోవియల్ జాయింట్స్ మధ్యలో వేడి పుట్టి రాపిడికి వేడి పుడుతుంది. ఆ వేడి వల్ల కణాలు పనిచేస్తాయన్నమాట. ఆ కణాలు పనిచేసి ఆ జిగురు పదార్థాన్ని అలా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో, అప్పుడు మోకాళ్ళ నొప్పులు నెమ్మదిగా తగ్గుతాయి. అలాగే మునగాకు, కరివేపాకు జ్యూస్ రెగ్యులర్‌గా తాగుతూ ఉండండి. చాలా మంచిది. ఇన్‌హేల్,
ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. శరీరం యొక్క బరువంతా కింద ఉండాలి. వాకింగ్ ఎక్కువ చేయొద్దు. వాకింగ్ చేస్తే మీకు చాలా ఇబ్బంది. శరీర బరువంతా మోకాళ్ళ మీద పడినంత కాలం మీకు మోకాళ్ళ నొప్పులు తగ్గవు. సో, శరీరాన్ని ఇలా కింద పెట్టేసి కాళ్ళు ఇలా చేయాలి. రిలాక్స్. అదర్ లెగ్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. అలాగే కుర్చీలో కూర్చొని చేసేవాళ్ళు అట్లా ఒక కుర్చీ మీద ఇంకో కుర్చీ వేసుకోండి. ఒక కుర్చీ మీద ఇంకో కుర్చీ వేసుకొని కుర్చీలో కూర్చుంటే పాదాల కింద గ్యాప్ రావాలి. అప్పుడు 2 కాళ్ళు కూడా ఇలా చేయండి. లెఫ్ట్ లెగ్ ఒకసారి, రైట్ లెగ్ ఒకసారి చేస్తూ 2 కలిపి చేసుకోవచ్చు. చక్కగా చేయాలి. వెరీ గుడ్. రిలాక్స్. రిలాక్స్. వెరీ గుడ్. 2 చేతులు కూడా సీట్ కింద పెట్టుకోండి. సీట్ కింద పెట్టుకోండి. లాక్ చేసి పెట్టుకోండి అలా. వెరీ గుడ్. 2 లెగ్స్ కూడా అలా పైకి తీసుకురండి. ఇప్పుడు పాదాలను చూడండి. మన కింద మనం యాక్షన్ చేసాం కదా జంపింగ్. ఇక్కడ ఇలా చేసుకోవచ్చు అన్నమాట. కింద ఎవరైతే మేము నుంచుని అలా స్ప్రింగ్ యాక్షన్ చేయమన్నాను కదా, వాళ్ళు ఏం చేయాలంటే ఇలా చేసుకోవాలి. చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగా జరుగుతుంది. ఈ మైగ్రేన్, డిప్రెషన్, యాంగ్జైటీ, కంటి సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు ఇది. చక్కగా పైకి కిందకి చేయాలి. 15 to 20 టైమ్స్. ఇన్హేల్, ఎక్సేల్. చక్కగా చేయండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం చెప్పుకుంటాం కదా కంటిన్యూషన్. దీని తర్వాత వెరికోజ్ వెయిన్స్ ఉంటుంది మండే నుంచి. చక్కగా చేయాలి. బాగా పెయిన్ వచ్చే వరకు చేయాలి. చాలా పెయిన్ వస్తుంది. రిలాక్స్. లాగా వచ్చేసరి లెగ్స్ 2 అలా కింద పెట్టండి. ఒకసారి చిన్నగా 2 చేతులు అలా బోర్లించి పెట్టుకోండి. ఇన్హేల్ అప్. ఒకసారి అలా సేతు బంధాసనం చేసి వచ్చేద్దాం కొంచెం రిలాక్సేషన్ కోసం. ఎక్సేల్. ఇన్హేల్ స్లోగా. ఎక్సేల్. ఇన్హేల్. మీ బరువు అంతా కూడా షోల్డర్ మీద ఉండాలి. ఈ నీస్ మీద పెట్టకూడదు. జస్ట్ అలా జనరల్ గా సపోర్ట్ అంతే. ఇన్హేల్ అప్. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్. అలాగే ఉండండి. 1 2 3 4 5. 2 శ్వాస తీసుకోండి. రిలాక్స్. రిలాక్స్. వెరీ గుడ్. 2 చేతులు మళ్ళీ ఒకసారి సీట్ కింద పెట్టుకోండి. అలా సీట్ కింద పెట్టుకోండి. వెరీ గుడ్. ఇప్పుడు 2 లెగ్స్ ఒకసారిగా పైకి లిఫ్ట్ చేయండి. 2 కూడా. ఇప్పుడు ఏం చేస్తారంటే 2 లెగ్స్ కూడా ఒకసారి అలా ఫ్లాపింగ్ చేయండి స్పీడ్గా. కంటిన్యూషన్ చేస్తే పెయిన్స్ బాగా ఎక్కువ వస్తాయని ఆపాను. చక్కగా అలా సైక్లింగ్ చేయండి. మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే ఇది ఒక మంచి టెక్నిక్ అన్నమాట. చక్కగా బరువు అంతా కింద పెట్టేస్తాము. కాళ్ళ మీద ఏ విధమైన బరువు లేదు. చక్కగా వాటి పని అవి చేస్తూ ఉంటాయి. రివర్స్. రివర్స్. చక్కగా చేయండి. వెరీ గుడ్. రైట్. ఇంకా కొద్ది కింద తీసుకెళ్ళండి. చేతులు 2 అలాగే సీట్ కింద లాక్ చేసుకోండి. వెరీ గుడ్. ఇప్పుడు మన హిప్ జాయింట్ దగ్గర కూడా చేయొచ్చు. లెగ్ అప్ అండ్ డౌన్. చక్కగా ఒక్కో లెగ్ మొత్తం నీ దగ్గర కాకుండా మొత్తం లెగ్స్ 2 కూడా ఫ్లాపింగ్ చేయండి. పైకి కిందకి. స్పీడ్ స్పీడ్. చక్కగా. వెరీ గుడ్. రిలాక్స్. మళ్ళీ సైక్లింగ్ చేయండి. నెమ్మదిగా. స్లో 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 స్లో. రిలాక్స్. రిలాక్స్. వచ్చేసి రిలాక్స్. లెగ్స్ 2 అలా ముందుకు చాపండి. రిలాక్స్. అలా ఒక 10 టైమ్స్ 15 డేస్ కాకుండా ఒక 25 30 టైమ్స్ చేస్తే చెమటలు బాగా పడతాయి. ఓకే. రెగ్యులర్‌గా సాధన చేయండి. వెరీ గుడ్. ఇప్పుడు నెమ్మదిగా లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేయండి పైకి. లెఫ్ట్ లెగ్ అప్. ఫోల్డ్. అక్కడ దగ్గరకంతా తీసుకోండి.
టైట్ పవన్ముక్తాసన. కడుపులో ఉన్న గ్యాస్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. నిండు శ్వాస తీసుకొని రిలాక్స్. రైట్ లెగ్ నిండు శ్వాస తీసుకొని దగ్గర తీసుకోండి. నిండు శ్వాస తీసుకొని పూర్తిగా తీసారు. రిలాక్స్. వెరీ గుడ్. రిలాక్స్ అయిపోండి. పవన్ముక్తాసన. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ అలా ఫోల్డ్ చేసి ఆ నీ మీద పెట్టండి. సపోర్ట్. లెఫ్ట్ లెగ్ పాదాన్ని నీ మీద పెట్టాలి. వెరీ గుడ్. నీ మీద అలా సపోర్ట్ పెట్టుకుని 2 చేతులు భూమికి సమాంతరంగా చాపండి. నిండు శ్వాస తీసుకోండి. చక్కగా రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ నీని పట్టుకోండి. చక్కగా శ్వాస తీసుకుని వదిలేస్తూ అలాగే టర్న్ అవ్వండి. చక్కగా సైడ్ చూడండి. లెఫ్ట్ సైడ్ బోధించిన చేతిని చూస్తూ చక్కగా అలా టర్న్ చేయండి. 1 2 3 4 5. ఇన్హేల్ సెంటర్. వెరీ గుడ్. అదర్ లెగ్ మార్చుకోండి. ఫోల్డ్ చేసి అలా పెట్టండి. రైట్ హ్యాండ్ షోల్డర్ సమాంతరంగా పెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ నీని పట్టుకోండి. రైట్ నీ ఎలా పట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ నీ పట్టుకొని రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ కి లాగాలి. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తే లెఫ్ట్ సైడ్ లాక్కోండి. లెఫ్ట్ సైడ్ కి అలా ట్విస్ట్ చేయాలి. మీరు రైట్ సైడ్ చూడండి. మీరు రైట్ సైడ్ చేతిని చూడండి. ట్విస్టింగ్ ఎలా రావాలి. 1 2 3 4 5. నిండు శ్వాస తీసుకొని తీసండి. శ్వాస తీసుకుంటూ సెంటర్. రిలాక్స్. అక్కడ వచ్చేసాను. అందరూ కూడా అలాగే మకరాసనలోకి వచ్చేసాను. మకరాసన. బోర్లో పడుకోండి. ఎలా వీలైతే అలా చేసుకోండి. ఎప్పుడైనా సరే ఎక్కడైనా మీరు రిలాక్స్ అవుతున్నప్పుడు 2 చేతులు ఇలా గడ్డం దగ్గర పెట్టుకోండి. 2 చేతులు ఇలా గడ్డం దగ్గర పెట్టుకుని బ్యాక్ సైడ్ లెగ్స్ 2 కూడా ఇలా ఫ్రీ చేసుకో. మోకాళ్ళ నొప్పులకి ఇది ఒక టెక్నిక్ అన్నమాట. చక్కగా ఇలా చేసుకున్న ఎక్కువ సమయం అలా చేస్తే ఏమవుద్దంటే అక్కడ సైనియోవియల్ మెంబ్రాన్స్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అవి చక్కగా వర్క్ చేస్తుంటాయి. అంతేగాని వాకింగ్ చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అనుకోవడం తప్పు. ఎందుకంటే మీరు బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెయిట్ కంపల్సరీగా తగ్గాలి. శరీరం వెయిట్ తగ్గకపోతే మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోతాయి. ఎక్కువ చూడండి, వెయిట్ ఎక్కువ హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఆపరేషన్ చేయించుకున్నా కూడా సెట్ అవ్వదు. అదే వెయిట్ తక్కువ ఉన్న వాడికి వాళ్ళ ప్రాబ్లం వచ్చినా కూడా, అంటే డయాబెటిక్ అవ్వచ్చు, ఆర్థరైటిస్ ప్రాబ్లం అవ్వచ్చు, మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఆపరేషన్ చేయించుకున్నా కూడా కొంచెం సెట్ అవుతుంది. రిలాక్స్. రిలాక్స్. నిండు శ్వాస తీసుకొద్ది సార్. రిలాక్స్. చక్కగా వచ్చేసారు. ఒక్కసారి రిలాక్స్ అవ్వండి. నిండు శ్వాస తీసి వదిలేసేయండి. రిలాక్స్. వెరీ గుడ్. 2 చేతులు ఆగి పక్కన పెట్టుకోండి. భుజంగాసనం. ఇన్హేల్ అప్. ఒక్కసారి అలా శ్వాస తీసుకుంటూ పైకి 1 2 3 4 5. నిండు శ్వాస తీసుకొద్ది సార్. రిలాక్స్. చక్కగా సైడ్కి తిరగండి. సైడ్కి తిరిగి నెమ్మదిగా కూర్చోండి. మోకాళ్ళ మీద కాకుండా సైడ్కి తిరగాలి. మోకాళ్ళ మీద పెట్టకుండా చక్కగా. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మోకాళ్ళ కింద మెత్తటి క్లాత్ని పెట్టుకుని సాధన చేయండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్పాను కదా, ఒక కుర్చీలో కుర్చీ వేసుకున్నప్పుడు లెగ్స్ 2 ఇలా ముందుకి వెనక్కి ఇలా చేయాలి. కుర్చీలో పెట్టుకుని అందరూ పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు కదా, కాళ్ళు అలా ఊపకూడదురా అని. తప్పదు మరి, మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే కొన్ని చేయాలి. అలా ఇబ్బంది అనుకుంటే పడుకుని చేసుకోండి. ఇప్పుడు చేసినట్టుగా కుర్చీలో కూర్చొని ఒప్పకూడదు అనుకుంటే. రిలాక్స్. అందరూ వచ్చేసేయండి. వాయు ముద్ర. చక్కగా చూపుడు వేలు క్లోజ్ చేయాలి. ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి మనం ముద్ర చేసుకుంటున్నాం. చూపుడు వేలు క్లోజ్ చేయండి. బొట్టన వేలు తల నొక్కి పెట్టించండి. మిగతా 3 వేలు స్ట్రైట్ థైస్ మీద పెట్టి శ్వాస వదిలేసేయండి.
రెడీ స్టార్ట్. నిండు శ్వాస తీసుకోండి. పూర్తిగా వదిలేసాను. పూర్తిగా వదిలేసాను. శ్వాసను గమనిస్తూ నియమాలు అనుసరిస్తూ చేయాలి. సహజంగా, సరళంగా, దీర్ఘంగా, పూర్ణంగా, మంత్ర సహితంగా. రేపు రోజున మీకంతా ఈ యొక్క నియమాల గురించి రేపు కొద్దిగా శ్వాస గురించి తెలియజేసిన తర్వాత ఈ చక్రాలు అలాగే ఈ ప్రాణముద్రలు ఎలా లింక్ అవుతాయి, ఆ చక్రాలకి ప్రాణముద్రలకి లింక్ చేస్తూ మనం సాధన చేయొచ్చు. సండే రోజు బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని క్లియర్ చేసుకుని చక్కగా డైజెషన్ పార్ట్ ఒకసారి సాధన చేస్తూ ముందుకు వెళ్ళొచ్చు. మండే నుంచి వేరొక వెయిన్కి సంబంధించి సాధన చేయొచ్చు. నిత్యం సాధన చేయండి. అందరూ కూడా ప్రతీదీ చేయాలి. ఉన్న వాళ్ళకే ఇదని కాదు, ఈ ప్రాబ్లమ్ సంబంధించి ప్రతి ఒక్కరూ సాధన చేయాలని ప్రాక్టీస్ చేస్తుంటే ఆయా ప్రాంతాల్లో ఆక్యుప్రెషర్ జరుగుతుంది. ఆయా ప్రాంతాలకి ప్రాణశక్తి వెళ్తుంది. ఆయా ప్రాంతాలన్నీ కూడా పూర్తి శక్తివంతం అవుతాయి. అక్కడ ఏ ప్రాబ్లమ్ కూడా రాకుండా ప్రివెంట్ చేసుకోవడం అనేది బెస్ట్ థింగ్. అందుకని అందరూ కూడా యోగ సాధనలో ఆబ్సెంట్ అవ్వకుండా రావాలి. నిండు శ్వాస తీసి వదిలేసాను. పూర్తిగా వదిలేసాను. నిండు శ్వాస తీసుకో. పూర్తిగా వదిలేసాను. ముద్ర అందరూ చేయండి. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి చాలా అద్భుతమైన ముద్ర. అలాగే జాయింట్స్ అన్నిటికి సంబంధించి కీళ్ళ ముద్ర, ఇది కూడా ఒకసారి చేసుకుందాం. ఆర్థరైటిస్ ముద్ర. లెఫ్ట్ హ్యాండ్ ఇలా పృథ్వీ ముద్ర పెట్టుకోండి. రైట్ హ్యాండ్ వచ్చి మధ్య వేలు, మిగతా వేలు స్ట్రైట్ ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్ ఉంగరపు వేలు, బటన్ వేలు, రైట్ హ్యాండ్ మధ్య వేలు, బటన్ వేలు థైస్ మీద పెట్టుకోండి. పాస్ వదిలేసేయండి. రెడీ స్టార్ట్. ప్రతి ఒక్కరూ చేయొచ్చండి సాధన. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. ఈరోజు చేసిన సాధన అంతా కూడా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. ఐబీపీ ఉన్నవాళ్ళు చేయొచ్చు. అందరూ చేసుకోవచ్చు. చాలా లైట్ గా చేసాం ఈరోజు అంతా కూడా. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళ కోసం, ఈ ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళ కోసం, ఎవరికైతే ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారో వాళ్ళు రోజు సాధనకు వచ్చినా కూడా వాళ్ళు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎలా చేస్తున్నామో అలాగే చేయండి. ఓకే, నేను కొన్ని మార్జాలాసనం ఉంది, మీరు చేయలేకపోతున్నారు. అప్పుడు ఏం చేయాలి? బోర్లో పడుకొని మకరాసులు లెగ్స్ రెండు వెనకాల లెగ్స్ మాత్రం ఓన్లీ వెనకాల అంటున్నాను. మార్జాలాసనం చేస్తున్నప్పుడు మీరు మోకాళ్ళకు సంబంధించి చేసుకోండి. చేయగలను అనుకుంటే మోకాళ్ళ కింద మెత్తటి క్లాత్ పెట్టుకుని అప్పుడు మార్జాలాసనం చేయాలి. మార్జాలాసనం కూడా ఆర్థరైటిస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు చేసి చూడండి. మార్జాలాసనం పెర్ఫెక్ట్ గా చేస్తే ప్రతి జాయింట్ ఫ్లెక్సిబుల్ అవుతుంది. మార్జాలాసనం ద బెస్ట్ ఆసన ఆర్థరైటిస్. నిండు శ్వాస తీసుకో. పూర్తిగా తీసి చక్కగా రిలాక్స్ అవ్వాలి. అలాగే సూర్యచంద్ర నాడి వేదన, భ్రామరి ప్రాణాయామం చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర పెట్టుకోండి. రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర. 5 to 10 టైమ్స్ చేయండి. నేను చెప్పే వరకు చేయండి. శ్వాస తీసుకుని వదిలేసేయండి. పూర్తిగా వదిలేసేయాలి. పట్టభాగం లోపల అని కూడా అంటాం. దీన్ని ఆల్టర్నేటివ్ నాస్ట్రల్ బ్రీతింగ్ అని కూడా అంటారు. చక్కగా శ్వాస తీసుకోవాలి, వదిలేసేయాలి. పూర్తిగా వదిలేసి రిలాక్స్ అవ్వండి. నిండు శ్వాస తీసుకొని తీసాను. పూర్తిగా వదిలేసాను. ఇంకొక ప్రాణాయామం. చక్కగా ముద్ర పెట్టుకోండి. ఆది ముద్ర ఇలాగ కలపండి. బ్రహ్మ ముద్ర పెట్టుకోవాలి. 2 చేతులు ఇలా పెట్టుకుని ఇలా పైకి తిప్పాలి. నాభి దగ్గర పెట్టుకోండి. శ్వాస వదిలేసి నిండుగా శ్వాసను గమనిస్తూ తీసుకోండి. శ్వాస వదిలేసేయండి. ముందుగా పొట్ట భాగం లోపలికి తీసుకోండి. రెడీ స్టార్ట్. దీన్ని సహజ ప్రాణాయామం అంటాము. దీన్ని శుద్ధ ప్రాణాయామం అని కూడా అంటారు. ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఏమవుతుందంటే రక్తం బాగా శుద్ధి అవుతుంది అనమాట. ప్యూరిఫై అవుతుంది. ప్యూరిఫైయింగ్ ప్రాణాయామం అని కూడా అంటారు దీన్ని.
2 నాస్ట్రిల్స్ ద్వారా తీసుకో. నిండు శ్వాస తీసుకో. ఇలా కంప్లీట్ అయినాడు. ఎక్కువగా భ్రామరీ ప్రాణాయామంకి వచ్చేసి. ఇప్పుడు భ్రామరీ ప్రాణాయామం మనం ధ్యాన ముద్రలో చేద్దాం. 2 వేళ్ళు ఇలా కలపండి. చిటికిన వేలు ఉంగరపు వేలు స్ట్రైట్ చేయండి. చిటికిన వేలు ఉంగరపు వేలు స్ట్రైట్‌గా ఉండాలి. మిగతా 2 వేలు ఇలా పెట్టుకోండి. థాయిస్ మీద పెట్టుకోండి. నిండు శ్వాస తీసుకోండి. రెడీ స్టార్ట్. గమనించండి. శ్వాస వదిలేసేటప్పుడు మీరు ఓన్లీ శబ్దాన్ని మాత్రమే గమనించాలి. శ్వాసను అస్సలు గమనించకూడదు. ఆ హమ్మింగ్ సౌండ్ చేయాలి. పెదాలు కల్పించండి. నిండు శ్వాస తీసుకోండి. ఇంకొక పర్యాయం. నిండు శ్వాస తీసుకోండి సార్. పూర్తిగా వదిలేసేయండి. చక్కగా మీ ఇష్టదైవాన్ని, గురు రూపాన్ని ఆజ్ఞా చక్రం దగ్గర విజువలైజ్ చేస్తున్నట్టుగా భావన చేస్తూ పాదుకా ప్రార్థన చేద్దాం. అందరూ నమస్కారం ముద్రలోకి వచ్చేసేయండి. నమస్కారం ముద్ర హృదయ స్థానం దగ్గర పెట్టుకోండి. ఆ సద్గురుదేవుల పాదుకల్లో ఉన్నటువంటి ఆ విశిష్టమైన రేఖలను దర్శిస్తూ శ్రీ భూయుత శ్రీ హరి చిహ్నితాభ్యాం అగస్త్య రేఖాది విరంచితాభ్యాం నిగూఢ బీజాక్షర ముద్రితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం. యోగవందనం, గురువందనం. కుడి అడిచేత భూమి స్పర్శ చేయండి. హరి ఓం తత్సత్. చేతి బాగా రఫ్ చేయండి. స్వీట్ మానేసేయండి. ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ప్రాబ్లం లేని వాళ్ళు కూడా తగ్గించుకుంటే మంచిది. అలాగే తిమ్మనగాకు, కరివేపాకు జ్యూస్ తాగండి. రెగ్యులర్ గా ఆహార నియమాలు పాటిస్తూ చక్కగా సాధన చేసుకుంటే బాడీ అంతా ఒక్కసారి అలా ఫ్రీ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే. ఈ జ్యూసెస్ అన్ని కూడా ఒక లోపలికి వెళ్ళి టాక్సిన్స్ అన్ని క్లియర్ చేస్తూ ఉంటాయి. బాడీ స్ట్రెంత్ కూడా బాగా పెరుగుతుంది. ఓకే. జయ గురు. ఎవరైనా ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అన్మ్యూట్ చేసుకుంటుందని